హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రిప్స్ అండ్ టేస్ట్ బై శ్రీ. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నవరం టెంపుల్కి సంబంధించి పూర్తి వివరాలను అయితే చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అన్నవరం టెంపుల్ హైదరాబాద్ నుంచి 555 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్స్ నుంచి రెగ్యులర్గా ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. వైజాగ్కి వెళ్ళే ప్రతి ఒక్క ట్రైన్ అన్నవరం స్టేషన్లో అయితే ఆగుతుంది. మేమైతే ఈవినింగ్ 6:30కి కాచిగూడ స్టేషన్లో ట్రైన్ ఎక్కి మార్నింగ్ 6 AM అన్నవరం స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. కార్తీక మాసం కాబట్టి పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. దేవస్థానం తరపున ఎవ్రీ 10 minutesకి ఒక బస్ అయితే మనకి స్టేషన్కి వస్తుంది. ఇక్కడ ఆటోస్ కూడా చాలా ఉంటాయి, కానీ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అందుకే మేమైతే బస్లోనే వెళ్ళాం. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. నేనైతే బస్సులో వెళ్ళమని సజెస్ట్ చేస్తాను, బికాస్ కొండ వ్యూ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్లీ కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి 2 types ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఒకటి ఫ్రీ బస్ అండ్ ఇంకొకటి నార్మల్ బస్. లెఫ్ట్లో మనకు కనిపించేదే టెంపుల్. ఇక్కడే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది అండ్ భక్తులకి రెస్ట్ తీసుకోవడానికి, కూర్చొని తినడానికి అయితే దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అన్ని కాటేజెస్లో రూమ్స్ అయితే ఫిల్ అయిపోయాయి. మేము అన్నవరం టెంపుల్ దర్శనం తర్వాత కుకటేశ్వర ఆలయం వెళ్దాం అనుకున్నాం. సో మేమైతే మేము వెళ్ళినప్పుడు టెంపుల్లో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. 2 November నుంచి 1 December వరకు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రీ డార్మిటరీ హాల్. ఇక్కడే ఫ్రెష్ అయ్యి వ్రతానికి అయితే వెళ్దాం మేము. ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి హాల్లో. హాల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ బయట కూడా భక్తుల కోసం లాకర్స్, చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ అండ్ ఒక ATM కూడా అవైలబుల్లో ఉంది. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా క్యాషే తీసుకెళ్ళండి, బికాస్ ఆన్లైన్ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేయరు మోస్ట్లీ. అండ్ ఒక ID కార్డ్ కూడా పెట్టుకొని వెళ్తే బెటర్. మేమైతే ఫ్రెష్ అయ్యేసి వ్రతానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వ్రతం టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తారని మార్నింగ్ నుండి నైట్ వరకు వ్రతాలు చేసుకునే ఫెసిలిటీ అయితే కల్పిస్తున్నారు దేవస్థానం వారు. కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో వ్రతాలు చేసే హాల్స్ అయితే ఉంటాయి. ఇదే మేము బుక్ చేసుకున్న ఆన్లైన్ టికెట్. ఆన్లైన్ వ్రతం బుకింగ్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, దాని మీద వీడియో చేసి అయితే పెడతాను. వ్రతాలు ఇక్కడే చేస్తారు. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొత్త జంటలు కూడా చాలా వచ్చారు వ్రతానికి. వ్రతం అయ్యేసరికి మాకు 1.5 గంట పట్టింది. మేము తీసుకున్న టికెట్ 300ది. సో మాకైతే వ్రతపీఠం అయితే ఏమీ ఉండదు. సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా వ్రతం చేయించుకోవచ్చు ఇండివిజువల్గా. మాకైతే ఇలా కొబ్బరికాయలతో, సత్యనారాయణ బిళ్ళతో అయితే వ్రతం చేయించారు. మాకైతే వ్రతంలోనే అన్నవరం ప్రసాదం అయితే ఇచ్చారు. అన్నవరం ప్రసాదం అయితే చాలా బాగుంది. వ్రతానికి కావాల్సిన వస్తువులన్నీ మనకి టెంపుల్ బయట దొరుకుతాయి. టోటల్ సెట్ మాకైతే 300 పడింది. వ్రతం అయ్యాక డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చాలా రష్ ఉండే. దర్శనం మాకైతే 1 hour పట్టింది. దర్శనం చేసుకొని బయటికి రాగానే గోపురం ఆపోజిట్లోని కార్తీక దీపం పెట్టడానికి ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు.
మేమైతే అక్కడ కార్తీక దీపం పెట్టేసి అక్కడే గోపురం దగ్గర ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగి నా ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకొని అన్నప్రసాదానికైతే వెళ్ళిపోయాం. అన్నప్రసాదం కోసం లైన్లో అయితే నిల్చోవాలి. ఇక చాలా పెద్ద లైనే ఉండే. పబ్లిక్ ఎక్కువగా ఉన్నారని సపరేట్గా ఒక భోజనం పెట్టకుండా అందరికీ ఇక్కడే పులిహోర అయితే పెట్టారు. దర్శనం చేసుకొని టయర్డ్ అయి వచ్చిన వాళ్ళ కోసం మజ్జిగ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రశాంతంగా కూర్చొని తినడానికైతే ఇక్కడ పెద్ద హాల్ ఉంది. ఎట్ లాస్ట్ మేమైతే పులిహోర దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడే పులిహోర పెట్టేది. మేము వెళ్ళినప్పుడు కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాట్లు చేశారు అక్కడ. దర్శనం చేసుకొని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంటుంది. దీన్ని శ్రీ గోకులం అని కూడా అంటారు. ఇవి స్వామివారికి సంబంధించిన హోమం, అభిషేకం, కళ్యాణం, వివిధ వ్రతాలకు సంబంధించిన వివరాలు. ఈ నది పంపా నది. కొండ మీద నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకండి. ఈ ప్రదేశాన్ని సన్డైల్ అని అంటారు. సూర్యుడి కిరణాలు, సూర్యుడి డైరెక్షన్ని బట్టి ఇక్కడ సమయం అనేది తెలుస్తుంది. ఇక్కడ షాడో కనిపిస్తుంది కదా, దాన్ని బట్టే టైంని గుర్తిస్తారు. ఇదండి మా అన్నవరం విశేషాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొండపైకి వెళ్ళే మెట్ల దారి.